అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది. సో తప్పనిసరిగా మీరు వీడియోని చివరి వరకు చూడండి. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన విధానం ఎలా ఉన్నది, ఈ నిధులు మీకు లబ్ధిదారులకు ఎప్పుడు అందబోతున్నాయి అనే సమాచారంతో పాటు నవంబర్ నెలలో అందాల్సిన ఆసరా పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు ఎప్పుడు అందించబోతుందనే సమాచారం కూడా స్పష్టంగా డిస్కస్ చేసుకుందాం. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హయాంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఒక హామీని అయితే ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అటు వికలాంగులు కావచ్చు, ఇటు తదితర కేటగిరీలకు సంబంధించి గీత కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులకి సంబంధించి 2016 కానీ ఇంతకంటే తక్కువ కానీ పొందుతున్న వాళ్ళు అంటే ఆసరా లబ్ధిదారులు వీళ్ళని చేయూత పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 4016 రూపాయలు అందించడానికి శ్రీకారం అయితే చుట్టింది. ఇది ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే తెలుసుకోవచ్చు. సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే ఇప్పుడే వీడియోని ఒక లైక్ చేయండి. చాలామందికి ఈ వీడియో వెళ్ళడానికి ఆస్కారం అయితే ఉంటుంది. దీంతోపాటు 6016 రూపాయలు దివ్యాంగుల సంక్షేమం ద్వారా 4016 రూపాయలు అందుకుంటున్న లబ్ధిదారులకి ఈ 6016 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది. అయితే దీనికి సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ ప్రజా విజయోత్సవ కార్యక్రమాలలో లబ్ధిదారుల సంఖ్యని ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తుంది. మొదటి విషయం. రెండో విషయం, ఈ లబ్ధిదారులకి రాబోయే 2025 సంవత్సరంలోనే ఈ ఆసరా పెన్షన్లను లబ్ధిదారులకు అందించే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని అయితే తెలుస్తుందన్నమాట. అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 60 లక్షల మంది లబ్ధిదారులు ఉండొచ్చు అనే సమాచారం అయితే తెలుస్తుంది. సో వీరందరికీ కూడా సుమారుగా 800 నుండి 1000 కోట్ల రూపాయల మేర ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం అదనంగా నిధులు సమకూర్చాల్సిన అవసరం ఉంది అనేది కూడా ఈ సందర్భంగా అయితే తెలుస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరికొన్ని పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించాల్సి ఉన్నది. మొదటిది, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా, నియోజకవర్గ వారీగా 3500 ఇండ్లను ఒక్క నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇండ్లను మంజూరు చేయబోతున్నామనే సమాచారం తెలుస్తుంది. ఒక్క ఇంటి నిర్మాణానికి 5 నుండి 6 లక్షల రూపాయలు. రెండో పథకం 7,500 రూపాయల రైతు భరోసాకి సంబంధించి 7,000 కోట్ల రూపాయలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సిన అవసరం అయితే ఉంది. దీంతోపాటు మూడో పథకం వచ్చేసి 2 లక్షల రుణమాఫీకి సంబంధించి 4వ విడత నిధులు సుమారుగా 4,000 కోట్ల రూపాయలను కూడా విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ పథకాలు ఈ 2024లో ప్రారంభించి 2025లో చేయూత పథకాన్ని ప్రారంభించబోతున్నారనే విశ్వసనీయ సమాచారం అయితే ఈ సందర్భంగా తెలుస్తుంది. సో ఇవి ఆసరా పెన్షన్కి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్. ఇటు నవంబర్ నెలలో అందాల్సిన ఆసరా పెన్షన్లను ఎప్పుడు అందించబోతుందా అనే సమాచారం కనుక మాట్లాడుకున్నట్లయితే నవంబర్కి సంబంధించిన ఆసరా పెన్షన్ అనేవి ఈ నెల 20, 21, 22వ తేదీలలో ప్రారంభించి 22వ తేదీలలో ప్రారంభించి ఈ నెల 28వ తారీఖు వరకు 100% పెన్షన్లను పూర్తి చేసే విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టుకున్నట్లుగా తెలుస్తుంది. సో ఇప్పటికే నిధులను తపాలా కేంద్రాలకు సంబంధించి విడుదల చేసిందనే సమాచారం కూడా తెలుస్తుందన్నమాట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో ప్రారంభించడానికి కార్యాచరణను రూపొందించుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఇవైతే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్. మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.